రాష్ట్ర ప్రజలు కోడికత్తి 2వ ఎపిసోడ్ చూస్తున్నారని రాష్ట్ర టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు కోడికత్తి 2.0ను చూస్తున్నారని, జగన్ని రాష్ట్ర ప్రజలు చీ కొడుతున్నారని, ఏదో ఒక విధంగా సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా అది అమాయకపు దళిత యువకుడు శ్రీను బలిపశువు చేశారని చెప్పారు. మత్తు పదార్థాలకి బానిసలై తమ ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువత కనబడతా ఉన్నారు. ఈ రోజు ఏ సెంటర్ లో చూసినా కూడా ఇది మీ జగన్ ట్రేడ్ మార్క్ అంటే ఇది సార్. ఏ ఊరిలో ఎక్కడికి వెళ్ళి ఎటు చూసినా మహిళల పైన అత్యాచారాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఇన్ని రకాలైనటువంటి పాపాలు చేసి ఇంకా దేవుడు స్క్రిప్టు, ఏ సెంటర్కి వెళ్ళి ఎటు చూసినా జగన్ ట్రేడ్ మార్కు అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇంకా కట్టిపెట్టండి సార్. నాకేదో అయిపోయింది, నాకు తగిలిన గాయం. ఈ రోజున ప్రతి పేదవాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు తనకు తగిలినట్టు భావిస్తూ ఉన్నాడని చెప్పి చక్కగా ఎవడో రాసిచ్చినటువంటి డైలాగులు చదువుతూ ఉన్నారు. ఒక బీసీ బాలుడు అమర్నాథ్ పెట్రోల్ పోసి కాల్చి చంపితే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గుండెలకి గాయం కాదా? ఆ రోజున ఏమైపోయారు సార్ మీరు? కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించారా మీరు? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ గుండెకి గాయమైంది. ఈ రోజున ఒక మైనారిటీ బాలిక మిస్బా, మెరిట్ స్టూడెంట్, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అయ్యేటువంటి స్టూడెంట్, ఆ బిడ్డ క్లాస్ టాపర్ గా వస్తుందని చెప్పి మీ పార్టీ నాయకుడు ఆ బిడ్డ క్లాస్ లో ఉండడానికి వీల్లేదని చెప్పి స్కూల్లో నుంచి బయటికి తోలేస్తే ఆత్మహత్య చేసుకుందండి ఆ బిడ్డ. ఎన్నో కలలు, ఉన్నత చదువులు చదివి తన కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కలలు కన్నటువంటి మిస్బా మీ సైకోల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇవాళ ఆ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్క మైనారిటీ గుండె గాయపడింది ఈ రోజున రాష్ట్రంలో. ఆ రకంగా ఎంతమందిని గాయపరిచారు మీరు? ఒక అబ్దుల్ సలాం కుటుంబం ఏంటి, ఒక దళిత బిడ్డ కిరణ్ ఏంటి, మొన్న మధ్య పల్నాడులో ఒక గిరిజన మహిళ బనావత్ సాముని బాయ్ గుక్కెడు మంచినీళ్ళు అడిగినందుకు ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గుండె ఈ రోజున గాయపడింది. ఆ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని గాయపరిచి ఇవాళ ఏదో ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని గులకరాయి డ్రామాలో అయ్యో నాకు గాయం అయిపోయింది, అమ్మో నాకు గాయం అయిపోయింది. ఆపండి సార్ ఇంకా మీ డ్రామాలు. మీకు చేతనైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాతో పోరాడండి.